హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీఎస్ డిజైన్స్ అండ్ లాగ్స్. ఈ రోజు వీడియోలో మగ్గం వర్క్ క్లాసెస్లో క్లాస్ 2 అండి. క్లాస్ 1లో వచ్చేసి జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు ఎలా వేసుకోవాలో చూపించానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో అయితే వీడియో ఉంది, చూడండి. ఈ క్లాస్ 2లో వచ్చేసి సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. మనం జరీ థ్రెడ్తో సింగిల్ దారం తీసుకొని గొలుసు కుట్టు అయితే వేసాం కదా, కానీ ఇప్పుడు సిల్క్ థ్రెడ్తో మాత్రం డబల్ దారం తీసుకొని గొలుసు కుట్టు అయితే వేయాలండి. యాజ్ ఇట్ ఈజ్గా మనం లాస్ట్లో నాట్ అనేది వేసుకొని అలా ఒక వేలు మధ్యలో పెట్టుకొని దారాన్ని ఇలా నీడిల్కి అందిస్తూ ఉండాలండి. లాస్ట్ క్లాస్లో అయితే వివరంగా చెప్పాను. ఆ హ్యాండ్ అనేది ఫ్రేమ్ కింద పెట్టుకొని పైనుంచి సూది దించి ఆ హుక్కి సిల్క్ థ్రెడ్ అనేది అందించుకుంటూ ఆపోజిట్ డైరెక్షన్లో పైకి తీయాలండి. అలా తీస్తూ మనం చైన్ అనేది వేసుకోవాలన్నమాట. సిల్క్ థ్రెడ్తో చైన్ వేసుకునేటప్పుడు కొంచెం బిగినర్స్కి అంటే నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే డబల్ దారం ఆ హుక్కు అందించుకుంటూ ఉండాలి కదా, అలాంటప్పుడు పోగులు పోతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి డబల్ దారం అందకుండా సింగిల్ దారం అందుతూ ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి ఈ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఏదైనా ప్రాక్టీస్ మీదే బేస్ అయి ఉంటుందన్నమాట. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం చైన్స్ అనేవి పెద్ద పెద్దగా వేసుకోండి. మనకి చెయ్యి తిరిగే కొద్దీ అలవాటు అయిపోతుంది అనమాట చిన్న చిన్న చైన్స్ వేయడం. ముందు స్టార్టింగ్లో అయితే పెద్ద పెద్ద చైన్స్ అయితే వేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, మనం చైన్ స్టిచ్ వేసేటప్పుడు మనం నీడిల్ని కిందకి దించుతాం కదా డైరెక్షన్లో, ఆ డైరెక్షన్లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మనం నీడిల్ అనేది పైకి తీయాలండి. అప్పుడే క్లాత్ పోగులు అనేవి పట్టుకోకుండా ఉంటాయి. అక్కడ చూడండి, నాకు సింగిల్ దారం అనేది పైకి వచ్చింది. మీరు నేర్చుకునేటప్పుడు ఇలా సింగిల్ దారం అనేది చాలాసార్లు వస్తుందండి, అలా ఫేస్ చేయాలి. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎండ్ నాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంటేనండి. నేను లాస్ట్ క్లాస్లో 2 to 3 టైమ్స్ కూడా నేను మళ్ళీ చెప్పానండి. నేను దాంట్లో క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. ఎండ్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ మగ్గం వర్క్లో. సిల్క్ థ్రెడ్తో ఎండ్ నాట్ వేసేటప్పుడు ఇంకా కష్టం అండి, ఎందుకంటే డబల్ థ్రెడ్ అనేది ఉంటుంది కదా, కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ చేసే కొద్దీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఎండ్ నాట్ వేయడం వల్ల మగ్గ వర్క్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అది మనం ఎండ్ నాట్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. గట్టిగా ఉండేది, లూజ్గా ఉండేది కుట్టు అనేది. మగ్గం వర్క్లో ఏంటంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది అంత బాగా వస్తుందండి. నేను అక్కడ చేయి చూసారా, నేను ఎలా తిప్పుతున్నారో, అలా తిప్పడం అనేది మీకు అలవాటు అవ్వాలి స్పీడ్గా. అలా అలవాటు అవుతేనే మీకు కొంచెం వర్క్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అలా ఫినిషింగ్ అనేది కూడా బాగా వస్తుంది. నేను అక్కడ చేయి చూసారా అలా తిప్పుతున్నానో, అలా తిప్పడం అనేది రావాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. నేను వెంటనే క్లాస్లో ఎందుకు పెట్టలేదు అంటే, మీరు ప్రాక్టీస్ చేస్తానని కొంచెం క్లాస్కి గ్యాప్ అనేది ఇస్తున్నానండి. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా మన ఛానల్ని చెప్పండి, కొంచెం ఫాలో అవ్వమని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వమని చెప్పండి. రోజులో 1 గంట కానీ లేకపోతే 2 గంటలు కానీ అలా ప్రాక్టీస్ చేస్తే మన బ్లౌజెస్ మనమే డిజైన్ చేసుకోవచ్చండి. బయట చాలా డిమాండ్ ఉందండి వర్క్కి, చాలా కాస్ట్ చెప్తున్నారు. మీరు సొంతంగా మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకోగలిగితే మీ కుర్తీస్కి కానీ బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి శారీస్కి ప్రతిదానికి మీరు ఓన్ డిజైన్ అనేది చేసుకోవచ్చండి. ఏదైనా మన సొంతంగా చేసుకుంటే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా. నెక్స్ట్ క్లాస్లో పూసలు ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. ఈలోపు చైన్ స్టిచ్ సిల్క్ థ్రెడ్తో అలాగే జరీ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. ఎండ్ నాట్ అనేది కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్